హై ఫ్రెండ్స్, గ్యాప్ వచ్చింది. ఇక గ్యాప్ రాదులేండి. ప్రతి నెల ప్రతిసారి ఈ మాట చెప్పి నాకు కూడా బోర్ కొడుతుంది. కొన్నిగా సిస్టర్ పెళ్ళి అడవుల్లో ఉన్నానమాట. అందుకే బాగా గ్యాప్ వచ్చేస్తుంది. ఇక మీద గ్యాప్ రాకుండా ఫ్రీక్వెంట్లీ వీడియో చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఓజీ మూవీ ఏం మాట్లాడాలి, ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి, ఎప్పుడు మొదలైంది భయ్యా? పగ రగిలిన ఫైరు అనేటటువంటి దాని నుండి స్టార్ట్ చేశారు. నిజంగా రగిలింది ఫైరే. ఏ ఫైర్ అయినా సరే నీళ్ళు కొడితే ఆగిపోద్ది. ఏ ఫైర్ అయినా సరే కొద్దిగా ప్రైవ్ ప్రూఫ్స్ ఉంటాయి కదా, అవి కొడితే ఆగిపోద్ది. కానీ ఈ ఫైర్ అయితే ఇప్పట్లో ఆగేలాగా నాకైతే ఎక్కడా కనట్లేదు. పగ రగిలిన ఫైరు మొదలెడి తెమ్మిగలరే ఎవరు అనేటటువంటి రేసులో అయితే దోసుకెళ్తుంది. చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి, చాలా మంచి సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. కొత్త లోక అనేటటువంటి సినిమా రిలీజ్ అయింది, 30 కోట్లతో తీస్తే 400 కోట్లు కొడుతుందంట. మహావతార్ అనేటటువంటి సినిమా రిలీజ్ అయింది, 10 కోట్లతో తీస్తే ఆల్మోస్ట్ 500 కోట్ల దగ్గరలో ఉంది. కిష్కిందపురి మన బెల్లమన్న కూడా చాలా రోజుల తర్వాత హిట్ కొట్టిండు అనేటటువంటి టాక్. మెరాయ్ సినిమా, ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఇంకా చాలా సినిమాలు రిలీజ్ అవ్వబోతూనే ఉన్నా కానీ గట్టిగా అందరూ తపస్సు చేస్తుంది, గట్టిగా అందరూ వెయిట్ చేస్తుంది. ఓజీ అందరి నోటి నుండి ఓజీ నామస్మరణ మట్టిగా వినపడుతుంది. ఏదైనా అంటే ఓజీ, ఏదైనా అంటే ఓజీ అనేటటువంటి నాదం వినపడుతుంది అనమాట. ఏ విధమైనటువంటి అప్డేట్ వచ్చినా, ఏ విధమైనటువంటి లీక్ వచ్చినా, ఏ విధమైనటువంటి సాంగ్ వచ్చినా, ఏ విధమైనటువంటి అనౌన్స్మెంట్ వచ్చినా నిజంగా సోషల్ మీడియాని తగలబెడుతుంది. సోషల్ మీడియా మొత్తం మీద కూడా ఓజీ ఓజీ అనేటటువంటి నినాదాలు అయితే మనం చూడొచ్చు. సో చాలా రోజులు అవుతుంది ఓజీ గురించి మాట్లాడుకొని. ఈరోజు ఈ వీడియోని మాట్లాడుకుందాం. ఈరోజు 4:59 అంటే ఎగ్జాక్ట్లీ 4:59 ఇంకొన్ని గంటల్లోనే ఉంది. ఒక సాంగ్ రాబోతుంది. ఆ సాంగ్ ఏంది? అండ్ ఆల్రెడీ ఓజీ టైటిల్ సాంగ్ మనం విన్నాం. ఓమీ టైటిల్ సాంగ్ మీరు విన్నారా? అది కూడా ఉంది సోషల్ మీడియాలో, వెళ్ళి చెక్ చేయండి. మీ దెమ్మ అయితే తిరిగిద్ది అనమాట. ఈ మాట అనకూడదు, వాళ్ళు మీరు తిట్టుకోవద్దు. ఇమ్రాన్ హష్మి పవన్ కళ్యాణ్ గారిని డామినేట్ చేస్తాడేమో అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకు వచ్చేస్తుంది. అలా ఉంది ఓమీ. ఓజీ అనేటటువంటిది బాగా ఫేమస్ అయింది, కానీ ఓమీ అనేటటువంటిది, ఆ ట్రాన్స్ అనేటటువంటిది చాలా నిదానంగా రిలీజ్ చేశారు. నిజంగా థియేటర్లో అయితే బద్దలు భాషింగాలు అయిపోతే ప్రతి ఒక్కళ్ళు ఓమీ అనేటటువంటి నినాదంతో బయటకు వస్తారేమో అనేటటువంటి ఫియర్ కూడా నాకు కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఓజీ ఓజీ అని నడుస్తున్నాం. ఓజీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఓజీ యొక్క క్యారెక్టర్ ఏంటో మనం చూసాం, ఓజీ యొక్క గ్లిమ్స్ ఏందో మనం చూసాం, ఓజీ యొక్క సాంగ్ ఏదో మనం విన్నాం. ఓమీ గురించి జస్ట్ చిన్న 2 లైన్లో చూపించారనమాట. అండ్ అక్కడ మంచి బీజిఎం ప్లే చేశారు. దానికి సంబంధించినటువంటి సాంగ్ నిన్న రిలీజ్ చేశారు. ఇంకా ఇమ్రాన్ హష్మి అయితే తెలుగు వాళ్ళ గుండెల్లో చిరస్థాయిలో నిలబడబోతుండు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇవాళ సాయంత్రం 4:59 ఒక సాంగ్ అయితే ఉంది. ఆ సాంగ్ అంటే గన్స్ అండ్ రోజ్ అనేటటువంటిది కూడా పెట్టారు. మరి గన్స్ అండ్ రోజ్ ఏంది అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లే, కానీ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది అనేటటువంటిది మట్టి ఖచ్చితంగా అర్థమైపోతుంది అనమాట. మొట్టమొదట నిదానంగా అప్డేట్స్ ఉంది, వచ్చేస్తావు చూడండి. షూటింగ్ అయితే కంప్లీట్ చేశారు. ఇంకా 11 రోజుల్లో సినిమా ఉండగా షూటింగ్ అయిపోయింది అనేటటువంటి అప్డేట్ నిన్నైతే ఇవ్వడం జరిగింది. అది కూడా మామూలుగా కాదు, గ్రూప్ ఫోటో ఇచ్చారు. అంతమందిలో కూడా పవన్ కళ్యాణ్ గారు, సుజిత్ గారు ఎలా హైలైట్ అవుతున్నారు చూడండి. ఇదైతే నాకు వేరే లెవెల్ అనిపించింది. ఇక సంభవం మీరు చూడబోతున్నారు. రిప్ థియేటర్స్, రిప్ ఫ్యాన్స్ అనేటటువంటిది ముందుగానే మనకి ఇంటిమేషన్ ఇచ్చారని చెప్పి ఈ పోస్టర్లో అర్థమైపోతుంది. చాలా బాగుందన్నమాట. అంటే లైక్ ఏదో గట్టిగానే ఉంది. ఇప్పటిదాకా షూటింగ్ చేశారంటే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు కాదు. ఓజీ అనేటటువంటిది నేను 3 సంవత్సరాల క్రితమే విన్నా. అంతకుముందు కూడా ఓజీ అనేటటువంటి నామస్మరణ వినపడుతూనే ఉంది. సాహు సినిమా అయిపోయిన తర్వాత సుజిత్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయబోతున్నాడు అనేటటువంటిది ఎప్పటి నుండో వస్తున్నటువంటి వార్తలే. RRR మూవీ టైంలోనే వీళ్ళైతే అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటికైతే అది మన ముందుకు వస్తుంది. సో అప్పటి నుండే ఇప్పటిదాకా షూటింగ్ కంప్లీట్ చేసుకుందంటే సంథింగ్ ఈజ్ డిఫరెన్స్, ఏదో కొల్లగొట్టబోతున్నారు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో షూటింగ్ కంప్లీట్ అయింది అనేటటువంటి అప్డేట్ ఇచ్చాక అబ్బా సాయిరామ్ అనిపించింది. ఖచ్చితంగా ఇక రిలీజ్ అయింది, దాంట్లో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది, అది బ్యాలెన్స్ ఉంది అనేటటువంటి పోస్ట్ పోయిన వాళ్ళ లవ్వు అనేటటువంటి మనకైతే చెప్పారు. ఇంకా వాయిస్ డబ్బింగ్ కంప్లీట్ అయింది. ఆల్రెడీ ఈ విధమైనటువంటి పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు తన వాయిస్ డబ్బింగ్ని కంప్లీట్ చేసిండు అనేటటువంటిది. వామ్మో, ఇంకా 10 రోజులు ఉండగా ఇప్పుడు వాయిస్ డబ్బింగ్ మీరు పెడితే ఎడిటింగ్ ఎప్పుడు చేస్తారో, దానికి లిప్సింగ్ ఎప్పుడు చేస్తారో, ఎప్పుడు కంప్లీట్ చేస్తారో అనేటటువంటి డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు. ఇవన్నీ కూడా సెకండరీ. ముందు మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్, సినిమా తీయాలి అని అంటే షూటింగ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. షూటింగ్ కంప్లీట్ అయింది అని అంటే దానికి సంబంధించినటువంటి సాంగ్స్ కంప్లీట్ చేసేయచ్చు, వాయిస్ డబ్బింగ్, ఎడిటింగ్, ఆ ప్లేస్మెంట్స్ అవన్నీ కూడా నిదానంగా ఇరికించేసేయచ్చు, దాంట్లో డౌట్ లేదు. కానీ మెయిన్ అయితే షూటింగ్. ఆ షూటింగే మొన్న కంప్లీట్ చేశారు. వాయిస్ డబ్బింగ్ అయితే నిన్న కంప్లీట్ చేశారు. ఇక సినిమా అయితే 100% రెడీ అయిపోయింది అనేటటువంటి ఇంటిమేషన్ ఇవ్వడానికి ఇలా గన్స్ అండ్ రోజ్ అనేటటువంటి ఒక సాంగ్ని రిలీజ్ చేయబోతున్నారు అనేటటువంటిది ఇంకా మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. నేనైతే ఇగ్గల్ని వెయిట్ చేస్తున్నా. సో ఏముంటుంది ఈ గన్స్ అండ్ రోజ్ అంటే, ఆల్రెడీ మనం ఓమీ టీజర్ చూసినాం పవన్ కళ్యాణ్ గారు బర్త్డే అప్పుడు. అక్కడ లాస్ట్లో ఒక గన్స్ అండ్ రోజ్ అని చెప్పి ఒక బీజిఎం ప్లే అయింది, విన్నారా? ఆ బీజిఎం మొత్తం మన పవన్ కళ్యాణ్ గారు కటాన పట్టుకొని ఇలా భుజం మీద పెట్టుకోగానే దానికి తగ్గట్టు వెనక బీజిఎం అయితే టాప్ నాకుంది. అది తమని చెప్పిండు. ఇప్పటిదాకా అనిరుద్ ఏందో తెలుగులో చూశారు, ఇక మీద తమనేందో తమిళలో చూస్తారు, తమనేందో ఇండియా మొత్తం చూస్తుంది అనేటటువంటిది ఆల్రెడీ తను చెప్పేసింది అనమాట.
దాంతో గన్స్ అండ్ రోస్ అని చెప్పి ఈ బీజిఎం ఏదైతే ఉందో సినిమా మొత్తానికి కూడా హైలైట్ కాబోతుంది అనేటటువంటిది నాకైతే క్లారిటీగా అర్థమవుతుంది. నిజం చెప్తున్నా, గ్లిమ్స్ చూసినా, నేను సాంగ్ చూసినా, ఇంకో సాంగ్ విన్నా, వాటన్నిటికన్నా ఇదే గన్స్ అండ్ రోస్ అని చెప్పి మన ఇమ్రాన్ హష్మి హ్యాపీ బర్త్డే ఓజీ అనేటటువంటి బీజిఎంఏ ఇంకా మైండ్లో తిరుగుతుందంటే ఇక అర్థం చేసుకోండి ఏ రేంజ్లో అది ఇంపాక్ట్ వచ్చేసిందో. సో అది ఏదైతే ఉందో లిటిల్ బిట్టే మీరు ఆ గ్లిమ్స్లో విన్నది, మీరు ఆ టీజర్లో చూసింది జస్ట్ లిటిల్ బిట్టే, ఫుల్ వేరుంది. ఆ ఫుల్ని ఈరోజు దింపుదామని చెప్పి వాళ్ళైతే తెలియజేశారు. ఇక ఇది అనమాట గన్స్ అండ్ రోస్ గురించి క్లారిటీగా మాట్లాడుకోవాలనంటే ఇక సుజిత్ చేసేటటువంటి విధ్వంసం వేరే లెవెల్ ఉండబోతుంది అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. ఓజీ నెల అని చెప్పి వాళ్ళని సైలెంట్గా లేరు, దాని తగ్గట్టు ప్రమోషన్లు చేస్తున్నారు. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు బ్రో, ట్రయల్ ఎప్పుడు బ్రో అని చెప్పి కూడా నన్ను చాలా మంది అడుగుతున్నారు. ట్రయలర్ డేట్ కూడా వచ్చింది, అది ఇంకో వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా హైలైట్గా చేయబోతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్కి అతిథిగా ఒక ప్రముఖ వ్యక్తి అయితే రాబోతుండు, అది కూడా మనకు త్వరలో అయితే రివీల్ అయితే. నేను అనుకునేది అయితే ఒక గమనం మెగాస్టార్ చిరంజీవి గారు అని రావచ్చు, చంద్రబాబు గారు అని రావచ్చు అనేటటువంటి ఫీల్ అయితే నాకుంది. తెలంగాణలో అయితే లేదు ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆంధ్ర సైడే చేయబోతున్నారు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇది అనమాట. సో ఇంకా గన్స్ అండ్ రోజ్ సాంగ్ అయినా అండ్ ఇప్పుడు వచ్చేటటువంటి ప్రతి బీజం కూడా ఆకట్టుకుంటుంది. దాని నుండి వచ్చేటటువంటి చిన్న పోస్ట్ అయినా కానీ ఏదైనా కానీ అందరూ మైండ్ అయితే పోగొడుతుంది అనమాట. స్టోరీ ఆల్రెడీ మనకి అర్థమైపోయింది, గ్లిమ్ చూసినప్పుడు, సాంగ్ చూసినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఓమి వేరు ఓజీ వేరు. ఓజీ మీద ఓమి తీరనటువంటి పగతో ఉంటాడు, కానీ తను ఏం పేకలేడు. ఎందుకు పేకలేడు అని అంటే తను వేరు, తన గట్స్ వేరు, తన లెవెల్ వేరు, తన రిథం వేరు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను చెప్పిన ఓమి ఓజీ అన్నదమ్ముళ్ళు అయ్యేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి నేను చెప్తే నమ్మలా చాలామంది. మీరు చూడండి, ఇద్దరు స్వాగ్ సేమ్ ఉంది, ఇద్దరు కార్ఖాన్ నుంచి ఉండేటటువంటి స్వాగ్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ ఉంది, ఇద్దరి పేరు కూడా సేమ్ ఉంది, ఇద్దరు స్టైల్ కూడా ఇంకా జెరాక్స్ ఉందన్నమాట. దీన్ని బట్టి కూడా ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఏదో బేకాలమైనటువంటి ఫ్లాష్ బ్యాక్ ఉంది. అందుకే వాళ్ళిద్దరు బద్ధ శత్రువులాగా మారిపోయారు. అండ్ మన ఉంది కదా సలార్ సినిమాలో తను ఉంది కదా, పంజంకోల్లో ఉంటుంది హీరోయిన్, తన పేరు చాట్ నా మైండ్లోకి వచ్చి సావదు, మన వరద వాళ్ళ చెల్లి ఎలివేషన్ ఎత్తది కదా, కాన్సార్ కా సలార్, వరద రాజమన్నార్ కా సలార్ దేవరత రైజర్ అని చెప్పి ఎలివేషన్ ఎత్తది చూశారు, ఓపెన్ పక్కన ఉంటుంది. తను ఈ సినిమాలో మెయిన్ రోల్ చేస్తుందంట. ఆల్రెడీ తను సలార్ అప్పుడే దీని గురించి డిస్కషన్ చేసింది. ఓజీలో నా రోల్ ఏదైతే ఉందో వేరే లెవెల్ ఉంటుంది. అండ్ ఇప్పటిదాకా మీరు చూడనటువంటి రోల్లో నన్ను చూస్తారో చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా ఫెస్ట్ ఉంటుంది అనేటటువంటిది కూడా తనైతే తెలియజేసింది. తన సలార్ గురించి కూడా నింతే మాట్లాడింది. సలార్ నాట్ జస్ట్ ఏ నార్మల్ మూవీ, ఇది కాక డ్రగ్ లాగా అయిపోద్ది మీకు అని చెప్పి తను ముందే స్టేట్మెంట్ ఇచ్చింది. తను అన్నదా లేదా? అదేవిధంగా ఇప్పుడు అందరికీ కూడా సలార్ డైలీ డ్రగ్ అయిపోయింది. అదేవిధంగా ఓజీ గురించి కూడా తను ఒక గట్టి స్టేట్మెంట్ అయితే ఇచ్చింది అనమాట. ఓజీలో ఎంతమందికి తన క్యారెక్టర్ ఏంది అనేటటువంటిది కూడా రివీల్ చేయాలా, తన యొక్క సాంగ్ రాలా, తన యొక్క సీన్ రాలా, ఏ విధమైనటువంటి గ్లిమ్స్ అండ్ సాంగ్లో తన యొక్క మెన్షన్ అయితే చేయలేదు. సో తన క్యారెక్టర్ అయితే ఇంకో లెవెల్ ఉండబోతుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. చాలా సంవత్సరాలు అంటే లైక్ తను తీసేటటువంటి సినిమాలు కూడా బిగ్ ప్రాజెక్ట్సే. అప్పుడెప్పుడు పందెంకోడి సినిమాతో మనల్ని పలకరించింది, ఆ తర్వాత సలార్ సినిమాతో మళ్ళీ పలకరించి ఇప్పుడు మళ్ళీ ఓజీతో అయితే రాబోతుంది. సో తన ఒక లక్కీ చామ్ అని కూడా చెప్పుకోవచ్చు. తను అడుగు పెట్టిందంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయితే. ఇప్పుడు ఆదిపూర్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మన ప్రభాస్కి సలార్తో ఏ విధంగా అయితే హిట్ చేసుకొచ్చిందో ఆమె, అదేవిధంగా ఓజీ మన వీరమల్లో సినిమా ఫ్లాప్ అయింది. సో మన పవన్ కళ్యాణ్ కూడా హిట్ చేసుకొస్తుంది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. సో తన క్యారెక్టర్ కూడా సుజిత్ బాగా రాసుకుని అని చెప్పి నేనైతే అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో పాన్ ఇండియాలో అయితే ఖచ్చితంగా ప్రమోషన్ స్పీక్స్లో చేయబోతున్నారు. స్టోరీ లైన్ అయితే చాలా బాగా చేశారు, మ్యూజిక్ అయితే ఇంకో లెవెల్ వాయించారు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఏ లెక్కన మీకు ఒక టాలీవుడ్ సినిమా చూస్తున్నట్టు, ఒక మన సౌత్ సినిమా చూస్తున్నటువంటి ఫీలింగ్ కలగదు, మొత్తం పాన్ వరల్డ్ మూవీ చూస్తున్నటువంటి ఫీలింగ్ కలిగింది అని చెప్పి కూడా చెప్తున్నారు అనమాట. ఇప్పటిదాకా ఆల్మోస్ట్ నార్త్ అమెరికా సైడ్ 1,00,000 టికెట్లు లేక అమ్ముడయ్యాయంట ఇప్పుడు నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇంకా ఎక్కువగానే టికెట్స్ అమ్ముడు అవుతూనే ఉన్నాయి. చెప్పా కదా చిన్న హీరో అనుకుంటే 1 మిలియన్ పెట్టాను అక్కడ టార్గెట్. ఇది ఫైనల్గా అప్డేట్ చెప్పాలంటే. తర్వాత సాంగ్ వస్తుంది అనమాట, సాయంత్రం 4:59 రెడీగా ఉండండి. ఆ మ్యూజికల్ సాంగ్ వచ్చిన తర్వాత దాని గురించి కూడా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఉంటా మరి, బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. వందే మాత్రం, జై హింద్.